హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024లో ఏప్రిల్ 9న ఉగాది పండగ రాబోతుంది. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలాలు కుహుకుహు రాగాలతో విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యింది కూడా ఉగాది పండుగతోనే. అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు, కానీ అది కాలక్రమేణంగా ఉగాది అయ్యింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు. క్షేత్రశుద్ధ పాడ్యమి రావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. యుగానికి ఆరంభం అని ఆ రోజుని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉంటారు. ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు పాలవుతారని జ్యోతిష్యం పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి, భర్తకు కష్టాలు వస్తాయి. అవి శాస్త్రం పండితులు చెబుతున్నారు. ఇంకా ఉగాది వచ్చేలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయండి. మరి ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి. అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను ఉంచుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి, కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికి కాదు, సౌందర్యానికి, సౌభాగ్యానికి సింహం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే గాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు అంటే
వాళ్ళకు దృష్టి తగలకుండా ఉండేందుకు, దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు. ఇక ఫైనల్గా పెళ్ళైన ఆడవాళ్ళు గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే అది వాళ్ళ ఐదవతనానికి నిదర్శనం. ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవలసిందే. స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పలిగిపోకుండా చూసుకుంటారో వాళ్ళ తమ ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా ఉంటారని, జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం. అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు. మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువు తనాన్ని సూచిస్తుంది. శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన ఋతుకర్మ సరిగ్గా రాకుండా ఉన్న మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మట్టి గాజుల వల్ల మానసికంగా ఆరోగ్యం కుదుట పడుతుందని, నెగిటివ్ ఆలోచనలు రావు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొందరి మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలంలో గాజులు అసలు తీయరు. కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు. ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని, తమ ఆరోగ్యం బాగుండాలని, తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపాన్నిగా కొత్త బట్టలు ధరించే రెడీ అవ్వాలి. పట్టీలు పెట్టుకోవడం, నుదుటన కుంకుమ పెట్టుకోవడం, బంగారు చెవి దుత్తులు ధరించాలి. బంగారం గాజులు కూడా ధరించవచ్చు, కానీ కేవలం బంగారం గాజులతో ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎంత బంగారం గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి. కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకుంటే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులలో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది.
భర్తకు పనులన్నిటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. భర్త వృత్తి ఉద్యోగం రంగాలలో విశేషంగా రాణిస్తాడు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గనక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలరు కానీ ఎల్లో కలరు కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరమంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఇప్పుడు కూడా బ్లూ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు దర్శిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా సరే ఉండాలి. అరడజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజున ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి గనక గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రీన్ కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఈ ఉగాది రోజున గాజుల విషయంలో ఈ నియమాలను పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రీన్ కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. సంవత్సరం అనేది ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు.
ఇప్పటికే అది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు గనక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయమున అని అయన ద్వయ సమూహ యుగ గాక ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది. ఇదే సంవత్సరాది భారతీయ సంప్రదాయం ప్రకారం క్షేత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరుగుతుందని పురాణాలు చెప్పబడుతున్నాయి. శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది. వసంత ఋతువులను చెట్లు చిగురించే ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహుకుహులానే పాడుతూ ఉంటాయి. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలయ్యింది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట, పరిపాటి రోజున పాతకాలం లేచి ఇల్లు వాకిళ్ళలో శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనదే. వడ్రసులు సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఒగరు అనే 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. హిందువులకు అత్యంత శ్రేష్టమైన యుగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగం శ్రావణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలోనూ మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయం ఫలాలను క్రమం తెలుసుకుంటే దానికి అనుగుణమైన నిర్ణయం తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు. ఇలా ఉగాది పండగలను జరుపుకుంటూ ఉంటారు. ఉగాది సంప్రదాయం సారంగం రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరుగుతుంది. రైతులతో పాటుగా తెలుగువారి ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించి పండగ ఉగాది పర్వదినం ప్రకృతి పర్వంగా చేస్తూ కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతాయి. కోయిలలో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. పల్లెల్లో మామిడి పిందెలు పూత, వేప పూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహు రాగం ఆనందంగా రమ్మని ఆహ్వానిస్తూ
ఉంటుంది. ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా క్షేత్ర శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతుంది. అన్ని కర్మలకు మనసు మూలాన్ని గ్రహించే తెలుగువారి దానికి అధిపతి అయిన చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాణ కాలంలో పండితులు నిర్ణయించారు. లక్ష్మీ కటాక్షానికి విజయం సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ గడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షులు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఈ ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినవలసిందే. ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్య సంప్రదాయాన్ని మనం ఉప్పు, కారం, పసుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం గనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలుగజేసిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేప పువ్వుని తప్పక వేయాలి. జీవితం అంటే చేదు తీపిల కలయిక. వీటితో పాటు ఎన్నో రుచులు ఉన్నాయి. ఎన్నో కాలాల రుచులు ఉన్న వాటిన్నింటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండు గనక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు బెల్లాన్ని వేయాలి. ఈ సీజన్లో వేప పూత తినడం వలన తట్టు అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది. వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది. అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు. అంటే వేపపూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండబెట్టిన వేపపూతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక ముద్ద తినండి. క్షేత్రంలో ఎక్కువసార్లు వేప పూత తినండి. అలాగే వేప గాలిని పీల్చండి. అంటే వేప చెట్లు కింద కూర్చోండి. ఈ సమయంలో వచ్చే రోగాల్ని కూడా వేపగాలి అడ్డగిస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి. ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి
పదార్థాలు తయారు చేసే దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడిగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏదైనా తినాలి. సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా, ప్రేమగా, ఆపేక్షంగా, జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి. కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.